రాజానగరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి పదవి బాధ్యతలు తీసుకునే సంవత్సరం అయిన సందర్భంగా రుడా చైర్మన్ గా రాజమండ్రి పట్టణ మరియు రుడా పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఆయన చేసిన సేవలను గుర్తుంచుకుంటూ ఈ సంవత్సర కాలంలో అవినీతి లేని పాలన చేస్తూ తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించిన రుడా పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల అభివృద్ధి కోసం అన్ని విధాల కృషి చేస్తున్న బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు రుడా చైర్మన్ బాధ్యతలు స్వీకరించి సంవత్సరం అయిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కటింగ్ చేయించారు. ఈ కార్యక్రమంలో రాజానగరం నియోజకవర్గం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నాకు రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా బాధ్యతలు చెప్పి ఒక సంవత్సరం అయింది. ముందుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే యువ నాయకులు లోకేష్ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ గడిచిన సంవత్సరం కాలంలో రుడాలో అనేక కార్యక్రమాలు చేపట్టాం. ముఖ్యంగా ఈ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పరిధిలో ఉన్నటువంటి మొత్తం ప్రాంతానికి మాస్టర్ ప్లానింగ్ అనేది ఒకటి జరిగారు. అయితే గడిచిన 2021 నుంచి ఎప్పటి నుంచి అయితే రుడా ఏర్పడిందో అప్పటి నుంచి కూడా మాస్టర్ ప్లానింగ్ అనేది జరగలేదు ఈ ప్రాంతానికి. సో ముందుగా ఒక టెండర్స్ పిలిచి మొత్తం ఈ పరిధిలో ఉన్నటువంటి 3200 చదరపు కిలోమీటర్లు గాను ఈ ప్రాంతాన్ని అంతటికీ కూడా ఒక మాస్టర్ ప్లాన్ అంటే తయారు చేయాలని చెప్పేసి ముందుగా చేయడం జరిగింది. ఆ తర్వాత ఎక్కడైతే మనం మాస్టర్ ప్లాన్ లో ముఖ్యమైన అంశాలు, ఉదాహరణకి ఒక రాజమండ్రి చుట్టూ ఒక సెమీ సర్కిల్ రోడ్ ఒకటి ఏదైతే ప్లాన్ చేస్తున్నామో, అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా అక్కడ ప్రజాప్రతినిధుల నుంచి వారి ఫీడ్బ్యాక్ తీసుకుని ఇవన్నీ కూడా ఇప్పుడు మాస్టర్ ప్లాన్ లో ఇమిడ్చాలని చెప్పేసి మనం ఒక నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా అనేక కార్యక్రమాలు ఇక్కడ ముఖ్యంగా టూరిజం డెవలప్మెంట్ కానీ, రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కానీ వీటన్నిటిని కూడా ప్రోత్సహించాలని చెప్పి ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి మనం ఏ విధంగా పరుగులు పెడుతున్నామో, అదే మున్సిపల్ పరిధిలో కూడా MNU AUDలో కూడా అలాగే మన రుడాలో కూడా చేయాలని చెప్పేసి ఒక దృఢ నిశ్చయంతో ముందుకు వెళ్తున్నాం. పర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఉదాహరణ బిల్డింగ్ పర్మిషన్స్ కానివ్వండి, అదేవిధంగా లేఅవుట్ పర్మిషన్స్ కానివ్వండి, త్వరితగతిన ఎటువంటి సమస్య లేకుండా చాలా స్పీడ్ లో మనం ప్రజలకు ఇవ్వాలని చెప్పేసి అది నిర్ణయం తీసుకున్నారు. దానికి గాను అనేక చర్యలు చేపడుతున్నాం గవర్నమెంట్ తరఫున. ఏ డెస్క్ మీద కూడా 2 రోజుల కన్నా పైన ఉండకూడదు. అప్లికేషన్ పెట్టినప్పటి నుంచి పర్మిషన్ ఇచ్చే వరకు 15 రోజుల గడువులో మొత్తం ప్రక్రియ జరగాలని చెప్పి అనేక మార్పులు తీసుకురాబోతున్నాం. అది వచ్చే సంవత్సరం మే కల్లా ఇవన్నీ కూడా అమల్లోకి వస్తాయి. అదేవిధంగా BPS కానివ్వండి, బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్స్ కానివ్వండి, అదే LRS స్కీమ్స్ కానివ్వండి, దీంట్లో వచ్చినటువంటి అప్లికేషన్స్ గత ప్రభుత్వంలో 2020లో వచ్చినటువంటి అప్లికేషన్స్ దాదాపు 5000 అప్లికేషన్స్ అలా పెండింగ్ లో ఉంచారు. అవన్నీ కాలక్రమే మనం ఈ గడిచిన సంవత్సరంన్నరలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు అవి 3000 అప్లికేషన్స్ వరకు అవి తీర్చడం జరిగింది. సో ఇట్లా అనేక కార్యక్రమాలు చేస్తూ ఇంకా రానున్న రోజుల్లో మరిన్ని చేస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆశిస్తున్నాం.